అన్నయ్య ఎన్ని సినిమాలు నాన్న మీతో, మీరు అన్న తమ్ముడు, ముగ్గురు కొడుకులు, అసలుకి అన్నయ్య అట్లీస్ట్ కలియుక్కరుడు ఎన్ని సినిమాలు చేశాడో, ఎంత మంచి అసలుకి అన్నయ్య టాలెంట్ కానీ యాక్టింగ్ కానీ ఎంత న్యాచురల్గా ఉంటుంది. మెగారెడ్డి పెద్ద హిట్, నేను లేకుండా సామ్రాట్ పెద్ద హిట్, ఫస్ట్ పిక్చరే హిట్. అవును, సామ్రాట్. సో అన్నయ్యతో మహేష్తో అసలు చాలా చేశారు ఆ ఊటీ టైంలో. అవి అసలు అన్నయ్య ఈ పార్టీకి అసలు ఐ ఫీల్ దట్ తన టాలెంట్ కానీ ఏదైనా కూడా వెరీ వెరీ అండ్ ఎన్ని సక్సెస్ఫుల్ సినిమాలు 25 మూవీస్ చేయలేదు నాన్న అన్నయ్య ఈజీగా. అండ్ ఇప్పుడు పద్మక్క పుట్టినప్పుడు పద్మాలయ సంస్థ స్టార్ట్ చేసాం. అందరికీ నమస్కారం. సూపర్ స్టార్ కృష్ణ అభిమానులందరికీ అభివందనాలు. ఇవాళ మీ అందరూ గర్వంగా ఉండాల్సిన, మనందరం గర్వంగా ఉండాల్సిన టైం. ఎందుకంటే ఇంటర్నేషనల్ సూపర్ స్టార్ మహేష్ బాబు కృష్ణ గారి పేరు నిలబెడుతున్నాడు. ఇంకొక వారసుడు జై కృష్ణ ప్రామిసింగ్ ఉన్నాడు. డెఫినెట్గా అతను ఒక మహేష్ బాబు అవుతాడు. అట్ ద సేమ్ టైం ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కంటే కూడా వాళ్ళు ఎక్కువ కృష్ణ గారి పేరు వినపడుతుంది. రేవంత్ రెడ్డిని అభిమానుడు, సీఎం రేవంత్ రెడ్డి అని అభిమానుడు సూపర్ స్టార్ కృష్ణ అని చెప్పుకుంటూ తిరుగుతున్నారు. ఆయన కిషన్ రెడ్డి గారు కూడా అట్లాగే చెప్పారు, ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా అట్లాగే చెప్పారు. సో ఈ మేధావులు, రాజకీయవేత్తలు అందరూ కూడా సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్స్ గానే ఉన్నారు. కాకపోతే ఇంకొక విషయం ఏంటంటే, సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి చాలా మంది చాలా విషయాలు చెప్పారు, కానీ ఇంకొక కొత్త కోణంలో సూపర్ స్టార్ కృష్ణ గారిని ఆవిష్కరించుకుంటే కనుక మనకు ఆయనలో ఒక అద్వైత దృష్టి చూడాలి. అద్వైతం అంటే తెలుసా మీకు? అందరూ ఒకటైన సమభావం, భిన్నంగా మనకు భిన్నంగా ఏది లేదు అని అనుకోవటం. గీతలో పరమాత్మ శ్రీకృష్ణుని చెప్పినట్టుగా మన పని మనం చేసుకోకపోవటం, రిజల్ట్ గురించి పట్టించుకోకపోవటం, అలాగనే అందరూ తన వాళ్ళు అనుకోవటం. సో ఈ అద్వైత దృష్టి సూపర్ స్టార్ కృష్ణ గారిలో విపరీతంగా ఉంది. అందరికీ తెలుసు, ఆయన ఫ్లాప్లు వచ్చినా హిట్లు వచ్చినా ఒకలాగే ఉంటారు. అది ఒక అద్వైత దృష్టి. దేనికి? అది శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన నీ పని నువ్వు చేయి, రిజల్ట్ గురించి ఆలోచించుకొని కాన్సెప్ట్కి సరిపోయే మనస్తత్వం అది. రెండో మనస్తత్వం ఏంటంటే అంటే కష్టాలను తట్టుకోగలడం. ఆయన మనం చూసాం, విజయ నిర్మల్ గారు కాలం చేసినప్పుడు ఆయన చాలా బాధపడ్డారు, కానీ ఆ తర్వాత ఆయన ఇంటర్వ్యూస్లో మనం విన్నాం ఆయన ఎంత లైఫ్ని చేసేది ఏముంది, గత్యంతరం లేదు, బాధపడటం తప్ప చేసేది ఏముంది అని ఆయన మూవాన్ అయిపోయారు ఒంటరిగానే. ఎన్నో మంచి ఇంటర్వ్యూలు ఇచ్చారు, ఎంతో ధైర్యం ఉండాలి దానికి. తర్వాత రమేష్ బాబు గారి కాలం చేసినప్పుడు కూడా అట్లాగనే మళ్ళా బయటకు వచ్చారు. వాళ్ళ అమ్మాయితో తన బర్త్డే నాడు ఇంటర్వ్యూ ఇచ్చారు, రమేష్ బాబు గురించి మాట్లాడారు. ఏది దాచుకోలేదు, సిగ్గుపడలేదు, లైఫ్ మూవ్ అని అనుకున్నారు. అదే ఇంటర్వ్యూలో చెప్పారు ఆయన వాళ్ళ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ గురించి డిస్కషన్ వచ్చింది. నాన్న, మనకి చాలామంది డబ్బులు ఎగేశారు కదా, మీరు చాలామందికి డబ్బులు ఇచ్చేశారు కదా, దాని గురించి మీ దృష్టి ఏంటి అంటే, ఎంతమందికి నేను ఎన్ని డబ్బులు వదులుకున్నా కూడా నేను ఎప్పుడు కూడా ఫైనాన్షియల్గా ఇబ్బంది పడలేదు. సో ఈజ్ హ్యాపీ విత్ దట్. వాడెవడో నాకు డబ్బులు ఇవ్వాలి, ఈడు నాకు డబ్బులు ఇవ్వాలి అని పీక్కునే కంటే అసలు నాకు డబ్బు లేక నేను ఇబ్బంది పడుతున్నానా అనే దృష్టి కృష్ణ గారిది. సో అది గొప్ప మనస్తత్వం. తర్వాత ఆయన ఎప్పుడు కూడా ప్రాపగండా చేసుకోలేదు. ఆయన నేను ఎంతటోని రిటైర్ అయిపోయిన తర్వాత ఇంకా రిటైర్ అయిపోయాను, గతం అంతేగాని నేను సూపర్ స్టార్ని, నేను 350 సినిమాలు యాక్ట్ చేశా, నాకు పద్మభూషణ్ కావాలి, నాకు దాదాసాహెబ్ ఫాల్కే కావాలి, నాకు సన్మానాలు జరగాలి, నా గురించి అందరూ మాట్లాడాలని ఆయన తాపత్రయపడలేదు. ఎవరు మాట్లాడాలో వాళ్ళు మాట్లాడితే ఆయన కాదనలేదు. ప్రైమ్ మినిస్టర్ మోడీ మీటింగ్కి ఆయన రమ్మన్నారు ఒకసారి, అల్లూరి సీతారామరాజు విగ్రహం ఆవిష్కరిస్తూ ఉంటే. కానీ కృష్ణ గారు అప్పుడు నాకు ఒంట్లో బాగాలేదు, ఐఎమ్ నాట్ ఫిట్ అని చెప్పేసి ఆయన తిరస్కరించారు. సో ఎవరి వెనకాల కృష్ణ గారు వెంపర్లాడలేదు, అదొకటి. సో దీనికి చాలా ధైర్యం ఉండాలి. ఆ సమాజంలో మనం బతుకుతున్నప్పుడు, అందులో కూడా సెలబ్రిటీ సిచ్యువేషన్ ఉన్నప్పుడు పబ్లిక్ స్టేటస్ మెయింటైన్ చేయడానికి అందరూ కూడా తాపత్రయపడతారు. కానీ కృష్ణ గారు చాలా లైట్గా తీసుకున్నారు.